ఇప్పుడు చెప్పిందే ఇక్కడ దేవుడు కృప చెప్పింది. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ విధమైనటువంటి గొప్ప కార్యం మనం చేయకపోతే మనం ఏమైపోతామంట. ఇర్మియా గ్రంథములో దేన మనసుతో ప్రార్థన చేయాలి. ఇర్మియా గ్రంథము అయ్యా ఇర్మియా గ్రంథం ఇర్మియానా 29:11 చదవండి. ఇర్మియా 15 ఇర్మియా 29:11 29:11 దేవుని నామానికి మహిమ కలుగునట్లు నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవాకు. 12వ వచనం చూడండి. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేసి వత్తురేని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతకని ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనుపరుచుకుందును. ఇదే యెహోవాకు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? నాకు మొరపెట్టమంటున్నాడు. మొరపెట్టేదంటే ఏంది? ఇప్పుడు ఒక దొంగ వస్తాడండి. దొంగ వచ్చాడు, కుక్క ఏం చేస్తుంది? కుక్క మొరగుతుంది. దాని డ్యూటీ అది. అదేవిధంగా మనం కూడా దేవుని సన్నిధిలో మనం ఉండాలంటే, దేవునికి అపవాది జయించాలంటే మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ఆ కుక్క మొరగుతుంది, కానీ మనం ఏం చేద్దాం? మొరపెట్టాలంటే కన్నీటి ప్రార్థన చేయాలి. ప్రభువా, నా స్థితి ఇట్టుంది. అయ్యా ప్రభా, నేను ఈ బలహీనుగా ఉన్నాను. ప్రభా, నా బిడ్డల ఇద్దరునేమో మేము కుటుంబంతో బలమైనగా వాడబడాలంటే నీ కృప కావాలి, నీ దీవెన కావాలి. అంతేకాకుండా ప్రభా, మాకు ఈ లోకంలో జీవించేదానికి మాకు కావాలి చక్కటి ప్రభా ఆర్థికం కావాలి. అంతేకాకుండా ఆత్మ బలపడాలి. కాబట్టి ప్రభా, నా యొక్క ఇచ్చిన 2 కుమారులు కూడా నువ్వేం చేయాలా? దీవించాలి. ఇక్కడ చెప్పిన మాట పక్కన మీరు నన్ను వెదకని ఎడలా, పూర్ణ హృదయంతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడలా నేను నన్ను కనుపరుచుకుందును. అప్పుడు దేవుడు వస్తాడంట. నువ్వు పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ విశ్వాసంతో నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నెరవేరుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానమైన ఉద్దేశము కానీ హానికరమైనది కానీ ఉద్దేశములు కావు. ఏది మంచిది కానీ చెడ్డది కానీ దేవుడు నిర్ణయిస్తాడు. ఆయన చిత్తం అక్కడ. దేవుడు నిర్ణయించే కార్యాన్ని మనం ఏం చేయలేము. కాబట్టి ఈరోజు మీ కుటుంబం కొరకు, మీ కొరకు మేము చెప్పే మాట, దేవుడు చెప్పే మాటలు ఏమంటే సోలిపోబాకు అంటున్నాడు. సోలిపోబా ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు ఒక మాట చెప్తాడు చూడండి. దేవుడు ఇక్కడ 55 కీర్తన 55:22 వచనం చూస్తే, నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. చూసారా, నీతిమంతులు ఎట్టవుతాము? ఆయన స్తుతించి ఆరాధన మహింపచ్చినప్పుడు నీతిమంతులుగా మార్చబడతారు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? నీ భారము, నీ కష్టము, నష్టంతో ఆయన పైన మోపాలి. నేను కూడా చూడు, నా భార్య భారము, నా వరణ ఆయనమైన ప్రభ, నీ చిత్తం ఉంటే నన్ను నీ సేవకు పంపి, నీ చిత్తం ఉంటే నన్ను నీ యొక్క వాక్య ఇతరులకు చెప్పే భాగ్యం తెచ్చే. నువ్వేంటున్నావు? సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమంటున్నావు. నేను ప్రకటించబోయే సువార్త నువ్వు ఇస్తేనే, నువ్వు నన్ను పంపిస్తేనే, నువ్వు నన్ను ఆదరణకర్తగా నన్ను నడిపిస్తేనే. కాబట్టి ఆ విధమైన వాంఛ కలిగిన మమ్మల్ని దీవించమని. సాయంకాలం ఉదయం మధ్యాహ్నం నేను ధ్యానించు మొరపెట్టుకుందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. ఎప్పుడు చేయాలంట? సాయంత్రము ఉదయము మధ్యాహ్నం 3 పూట్ల ధ్యానించితే ఆయన ఏం చేస్తాడంట? ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు, మనకి ఏం కావాలో చేస్తాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసి మన దీన మనతో ఆయన సన్నిధిలో ఎప్పుడైతే ఉంటామో దేవుడే మీ కార్యం. కాబట్టి ఇప్పుడు మీ తండ్రి గారికి వచ్చిన ఆ యొక్క ఇది ఆశ్చర్యంగానే ఉంది. ఆయన కళ్ళకు కనిపించింది. పెద్ద కొండ ఎక్కినాడు. కొండ అంటే ఏంది? కష్టాలు, నష్టాలు, బాధలు. దేవుడు ఆయన నడిపించినాడు. ఆయన మర్చిపోయినాడు.
అక్కడ పోయిన తర్వాత మంచి చెడ్డ రెండు చూపిస్తుంటాడు. నరకము పరలోకము చూపిస్తాడు. అదే ఆ రెండు చూపిస్తాడు. ఆ నరకాన్ని డైరెక్ట్ చూపించిన నరకంలో ఆ యొక్క ఆ స్తంభం పడిపోయింది, లోతులు వెళ్ళిపోయింది చూపిస్తున్నాడు. ఆయన ఎక్కడ నిలబెట్టుంటాడు? ఆ యొక్క సన్నిధానంలో అంచులో నిలబెట్టుంటాడు. ఇప్పుడు ఆయన ఏం చేయాలా? దేవుని సన్నిధానికి పోయి దేవుని వైపు తిరగాలంటే, దేవుని బిడ్డగా మారిపోవాలి. ఆమేన్. కాబట్టి ఆయన గురించి మనం ప్రార్థన చేయాలి. దేవుడు ఆయనే ఎన్నుకున్నాడు, దేవుడు ఆయన నడిపిస్తున్నాడు. దేవుడు కనుక అంతేకాకుండా ఒక మాట అంటే, మీ అమ్మగారు ఏం చేసినారు? ఆమె విగ్రహారాధికురాలు, కానీ ఆమె దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత దేవుని మార్గం సిద్ధపరిచి ఆమె ఏం చేసింది? ఆ దేవుని మార్గంలో సక్రమంగా నడిచింది. ఓం శాంతి. చనిపోయేంత వరకు ఆమె చనిపోయింది కాకుండా కుటుంబాన్ని నడిపించింది. అదే ఆ కుటుంబాన్ని నడిపించినప్పుడు దాంట్లో ఒక కొడుకు దేవుని గట్టిగా పట్టుకున్నాడు, దేవుడు ఆయన పట్టుకున్నాడు. అర్థమైందా? అదే కాకుండా ఇప్పుడు ఇంకో కొడుకు ఉంటాడు, ఆయన కూడా ఏం చేస్తున్నాడు? మెల్లగా నడుస్తూ ఉన్నాడు దేవుని సన్నిధికి పోతాడు. అయ్యా నేను కూడా వస్తానయ్యా, నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. కానీ అక్కడ ఏమైపోతుంది? అపవాదిస్తుంది. కానీ నేను దేవుని బిడ్డండి, నాకు అపవాది ఎట్లా వస్తాడో అది రేసుకుని అపవాది బంధిస్తానని గట్టిగా మాట్లాడుతాడు, గండించాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? గొప్ప కార్యం చేస్తాడు. దేవుని సన్నిధి తోడుగా ఉంది కాబట్టి మీరు భయపడకూడదు. దేవుని కృప పడుతుంది, దేవుని నింపుతుంది, ఆశ్చర్యకార్యం చేస్తుంది, అద్భుత కార్యం జరుగుతుంది. బలమైన దేవుడు నిరూపిస్తాడు. కాబట్టి ఏమంటున్నాడు? నేను నిన్ను ఆశీర్వదించేదను. ఆదికాండం 22:17 ఆశీర్వదించాడంట. ఆదికాండం 22:17 దేవుని నామానికి మహిమ కలుగును కాక. దేవుడు ఇక్కడ 22:17 నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములే సముద్ర తీరమందలి ఇసుక వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. ఒకే ఒక మాట అక్కడ ఏమిటంటే 22:17 కదా చెప్పింది. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరముందు ఇసుక వలె నీ సంతానమును నిశ్చయం